హాయ్ హలో వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. నేను మీ శిరీషాని. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే నాటు చిక్కుడుకాయ ఉంటాయి కదా, వాటి గింజలతో మసాలా కర్రీ చేస్తున్నానండి. చూసారు కదా, గింజలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. దీనిలో కొబ్బరి మసాలా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్గా అయితే ఈ గింజలు గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను. ఒక్క విజిల్ వచ్చే వరకు కూడా దీన్ని ఉంచుకుంటే చాలు, చక్కగా గింజ అనేది మెత్తగా ఉంటుంది. ఫస్ట్గా అయితే నేను దీనిలోకి 2 ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, వీటిని సపరేట్గా మిక్సీ చేస్తున్నానండి. తర్వాత దీనిలోకి కొబ్బరి ముక్కల్ని, అలాగే జీడిపప్పు, ధనియాలు, కొంచెం 2 యాలకులు, వీటిని కూడా సపరేట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఫస్ట్గా అయితే కడాయి పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడైతే టమాటా యాడ్ చేసేసుకొని ఇది కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన ఉడికించుకున్న చిక్కుడు గింజలను అయితే కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా మగ్గిపోయిన తర్వాత గింజలను కూడా యాడ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒక 2 minutes మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ గింజలను ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా ఇది చిక్కుడుకాయ సీజన్ కాబట్టి చిక్కుడుకాయ పచ్చడి ఎక్కువగా నాటు చిక్కుళ్ళు వస్తాయి కాబట్టి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది కాబట్టి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.